పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మేమంతా కలిసి ఈ విధమైన ఈ యొక్క ప్రెస్ అనేది పెట్టడం అనేది వాస్తవానికి నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే కొన్ని నెలల క్రిందటి నుంచి టంగుటూరు టౌన్ అధ్యక్షత పదవి కోసం కొన్ని వర్గాల వారు ఎస్సీలో మాలకులమైన ఒక వ్యక్తిని అడ్డం పెట్టి టంగుటూరికి సంబంధించి అధ్యక్ష పదవిని వాళ్ళు చేజిక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో గడిచిన 2-3 దినాల కిందట 19వ తారీఖున సురేష్ గారి దగ్గరికి పలానా ఎవరైతే దుర్భాషలాడి నన్ను అవమానించారు అని చెప్పని ఏ వ్యక్తి చెప్తున్నారు. అలాగే టంగుటూరు మండల అధ్యక్షుడు చింతపల్లి హరి, అలాగే కొంతమంది పార్టీ వాళ్ళందరూ కూడా సురేష్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో కొన్ని కారణాలు ద్వారా కొన్ని మాట్లాడుకోవడం అనేది జరిగింది. అక్కడ కులానికి సంబంధించి ఎటువంటి మాటలు అయితే ఎటువంటి బూతులు మాట్లాడడం, నిన్న ఒంగోలులో ప్రెస్ క్లబ్లో నన్ను ఈ విధంగా పలానా వ్యక్తి చింతపల్లి హరి అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు, కులాన్ని పేరెత్తి నన్ను మాట్లాడాడు అని చెప్పని ఏమైతే అంటున్నాడో అటువంటి మాటలైతే అక్కడ మాట్లాడలేదు. ఆ తర్వాత చింతపల్లి హరి మీద లేనిపోని ఆరోపణలు చేయటము ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే జనవరి 26వ తారీఖున ఇప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నాడో ఆ వ్యక్తినే జనవరి 26వ తారీఖున అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి ఆ చింతపల్లి హరినే పలానా టంగుటూరు అంబేద్కర్ నగర్కి ఒక చీఫ్ గెస్ట్గా పిలుచుకొని ఆయన్ని ఆహ్వానించిన వ్యక్తులే ఈనాడు వాళ్ళకి ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పని ఒక కేసు ఒకటి, అట్రాసిటీ ఒక కేసు ఒకటి, దొంగ కేసులు పెట్టి ఈ విధంగా చేయటం అనేది ఇది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే సురేష్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఒకే వర్గానికి ఆయన ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పని కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. సురేష్ గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా నాది టంగుటూరు అంబేద్కర్ నగరు, నేను దేవరపల్లి వరుణ్. నేను ప్రస్తుతము ఏ పదవిలో ఉన్నాను అని అంటే టంగుటూరు మండల యూత్ పదవి నాకు ఇచ్చారు. వాస్తవానికి ఈ టంగుటూరు మండల యూత్ పదవి అనేది అగ్ర కులస్తులకి, ఏదో రెడ్డి కమ్మ అటువంటి కులస్తులకి ఇవ్వాల్సిన పదవి. ఎస్సీ కులమైన మాల కమ్యూనిటీకి సంబంధించి నాకు ఇవ్వడము అనేది నేను ఎంతో గర్వంగా నేను తీసుకుంటున్నాను. ఎక్కడ ఎప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది సురేష్ గారు వచ్చి ఒక సామాజిక వర్గాన్ని వెనక్కి వేసుకొని తిరిగి మాల సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారు అనేది మాత్రం అది వాస్తవం కాదు, అది ఆరోపణలు మాత్రమే. వాస్తవాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆ తర్వాత నిన్న దొంగ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అని చెప్పని కుల నాయకులు ఒంగోలులో మాట్లాడారు. దొంగ అట్రాసిటీ కేసు పెట్టింది ఎవరు అనేది ఇందాక మన విజయ్ కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు, పలానా కేసేమో ఒకరి మీద పెట్టారు. నిన్న ప్రెస్ క్లబ్లో చింతపల్లి హరి ఇట్లా అన్నాడు, అలాగే సురేంద్ర కూడా ఇట్లా అన్నాడు అని చెప్పని మాట్లాడుతూ ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని మనం చూస్తే
ఎవరు దొంగ అట్రాసిటీ కేసు పెట్టారో మీడియా మిత్రులకు మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి అలానే ఈ పార్టీలో ఏం జరిగినా అది బయటికి పోకూడదు. ఇది అంతర్గత విషయాలు ఇవన్నీ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కుటుంబ విషయాలే. వాళ్ళకి పార్టీ మీద ఎటువంటి ప్రేమ లేదు, ఎటువంటి కష్టపడదాం పనిచేద్దాము అని చెప్పని ఏ ఉద్దేశం లేదు. కాబట్టి పార్టీ ఎటుపోతే మనకి ఎందుకన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు పార్టీని బజారుకి ఇచ్చి ఈ విధంగా చేయడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి కూడా, సురేష్ గారు మాకు మాలలకి ఎన్ని పదవులు ఇచ్చారో ఇక్కడ ఉన్నాయి, మేమంతా కూడా ఫైల్ చేశాం. సురేష్ గారు స్టేట్ అనుబంధ విభాగాలకు సంబంధించి 3 మాలలకు ఇచ్చారు. అలాగే జిల్లా అనుబంధ విభాగం అని చెప్పని మాలలకు 5, మాదిగలకు 3 ఇచ్చారు. జిల్లా అనుబంధ విభాగాల కమిటీ అని చెప్పిన మాలలకు 17, మాదిగకు 11 ఇచ్చారు. ఇలా చూస్తూ పోతే టంగుటూరులో వీళ్ళంతా మాలకు సంబంధించిన మాలలకి ఇలా ఇచ్చారు. ఎక్కడ కూడా మాలలకు అన్యాయం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఇటువంటి ఆరోపణలు దయచేసి మీరు మానుకొని ఈ విధమైన ఆరోపణలు సురేష్ గారి మీద చేయకూడదు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అలాగే ఈ యొక్క విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని మేమంతా కూడా కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అలాగే నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వాళ్ళు పార్టీ వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కుల నాయకులు. ఆ కుల నాయకులు మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే, కుల నాయకులు మాట్లాడేటటువంటి మాటల ఆంతర్యం ఏంటంటే, కుల నాయకులు మాట్లాడేటటువంటి మాటల వెనక ఉన్నటువంటి వ్యక్తుల ఆంతర్యం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ అనే వ్యక్తిని డ్యామేజ్ చేయాలని చెప్పేసి నిద్రపోకుండా చిన్న చిన్న గల్లీ బొంకుల దగ్గర నుంచి పెద్ద రాజకీయ నాయకుల దగ్గర దాకా మాట్లాడుకోవటం అనేది మనందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా విదితమే. విషయం ఏంటంటే, ఆదిమూలపు సురేష్ గారి గురించి నిన్న ఒక వ్యక్తి మాట్లాడతాడు. అతను కుల నాయకుడు. అతను ముఖ్యంగా మీరు పరిశీలించినట్లయితే గత 2 సంవత్సరాల క్రితం అదే ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే సింగరాయకొండ వేదికగా ఆయన మాలల ఆత్మీయ సభ అని పెట్టేసి, ఇదే ఆదిమూలపు సురేష్ గారు అనేటటువంటి వ్యక్తి మాలలకి ఒక కన్ను అయితే మాదిగలకి 2వ కన్ను అని చెప్పేసేటటువంటి స్టేజ్ మీదే పెద్ద బహిరంగ స్పీచ్లు ఇచ్చినటువంటి అదే తుల్లిబిల్లి అశోక్ అనే వ్యక్తి ఈరోజు ఆదిమూలపు సురేష్ అనే వ్యక్తిని ఏమంటాడంటే, నువ్వు మాలలకి వెన్నుపోటు పొడుస్తున్నావు, మాదిగలను దగ్గరికి తీస్తున్నావు అనే వాక్యం నువ్వు వాడుతున్నావు అంటే 2 సంవత్సరాల క్రితం నీకు తెలియదా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తాము పార్టీ తరఫున. అదే తుల్లిబిల్లి అశోక్ అనేటటువంటి వ్యక్తి నేను ఇంకొకటి కూడా మా జగన్ గారి గురించి మాట్లాడటం జరిగింది. అనంతబాబు అనే వ్యక్తిని నువ్వు డోర్ డెలివరీ చేస్తే జగన్ అనే వ్యక్తి పక్కన పెట్టుకున్నట్లుగా, అదేవిధంగా చింతపల్లి హరిబాబు అనే వ్యక్తిని సురేష్ గారు పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ ఇచ్చాడని చెప్పేసి ఒక మాట అనటం జరిగింది. అదే అనంతబాబు అనే వ్యక్తి ఆ విధంగా జరిగినప్పుడు అదే తుల్లిబిల్లి అశోక్ అనే వ్యక్తి 2019 నుంచి పార్టీలో నకిలీ నాయకుడిగా తిరుగుతూ నోట్లన్నీ సర్దుకున్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదా నీకు? జగన్ గారు చేసినటువంటి పని నువ్వు ఈరోజు అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు మా పార్టీ మీద నిందలు మోపడం సరైనటువంటి విధానం కాదు. ఈ కుల నాయకులు ఏం చేస్తున్నారంటే, పెద్ద మాటలు స్టేజ్లెక్కి దోపిడీ కులాల వారు అంబేద్కరిజాన్ని విస్మరించడం అనేది కులాన్మాదానికి పరాకాష్ట అయితే, వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏంటి? స్వజాతిలోనే గ్రేడింగ్ చేయటమా? ఏ విధంగా దీన్ని తీసుకోవాలి? దీన్ని అందరూ కూడా నియోజకవర్గంలో అందరూ కూడా మాదిగలు అందరూ గమనించి ఇటువంటి కుల నాయకులందరినీ ప్రారదోలాలని చెప్పేసి మేము దీన్ని సురేష్ గారి మీద, అదేవిధంగా చింతపల్లి హరిబాబు అనే వ్యక్తి మీద వీళ్ళు చేస్తున్నటువంటి
వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే అతను నన్ను ఇంకొక మాట అన్నాడు. 19వ తేదీ ఉదయం ఇక్కడ ఏం జరిగిందనేది అతను కళ్ళకు కట్టినట్టుగా చూసినట్లుగా వివరించాడు. అతను కూడా ఇక్కడ లేడు, వచ్చి వీడియో రికార్డులు తీస్తా అన్నాడు, సిబిఐ చిట్టేస్తా అన్నాడు. చూసుకోమని చెప్పండి, అతని మీదే సిబిఐ చిట్టు పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో చింతపల్లి హరి అనే వ్యక్తి నా మీద దాడి చేశారని ముందు రోజు కేసు పెట్టారు, ప్రెస్ మీట్ ఇచ్చారు. దాంట్లో చింతపల్లి హరి అనే యొక్క వ్యక్తి ప్రస్తావనే జరిగింది. కానీ నిన్న ఒంగోలులో జరిగినటువంటి ప్రస్తావనలో కొమ్ము సురేంద్ర అనే వ్యక్తి వచ్చి నా మీద దాడి చేశాడని చెప్పేసి నిన్న ప్రస్తావించడం జరిగింది. అదే కొమ్ము సురేంద్ర ఆ రోజు దాడి చేస్తుంటే నువ్వు మరి ఎఫ్ఐఆర్ కాపీలో అతని పేరు ఎందుకు నమోదు చేయించలేదు? అంటే మీరు దొంగ అట్రాసిటీలు పెడుతున్నారా, లేకపోతే మీరు ఏ విధమైనటువంటి ఘాతకానికి గురవుతున్నారనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి, మీ మనసులో మీరు పరిశీలించుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ గారు అనే వ్యక్తి నాది కావటూరు వారిపాలెం ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని, మా గ్రామంలో మాజీ ఎంపీటీసీ అయినటువంటి వ్యక్తిని మేడికొండ రాముడు గారిని గ్రామ అధ్యక్షుడిగా ప్రకటించడం అంటే 1951 పార్లమెంటరీ విధానం ఏర్పడినప్పటి నుండి కూడా మా గ్రామంలో ఒక ఎస్సీ మాల వ్యక్తి అనేది ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు అవ్వటం అనేది ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి నేను సభామోహంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.